బ్రో, ఆంధ్ర స్టైల్ తలకాయ కూర వండుకోవడానికి ముందుగా అయితే తలకాయ ముక్కలను నీట్గా కడిగి తగినంత ఉప్పు, తగినంత కారము, చిటికెడు పసుపు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. దాని తర్వాత 2 చెంచాలు ధనియాలు, అర చెంచా గసగసాలు, జీలకర్ర, అలాగే చిన్న దాల్చిన చెక్క, అలాగే 3 లవంగాలండి. ఇయే మసాలా. వీటిని ద్వారగా వేపుకొని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే కుక్కర్లో తగినంత ఆయిల్ తీసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఉల్లిపాయలను అయితే ద్వారగా వేపుకోవాలి. వీటిని కూడా ఉల్లిపాయలు ద్వారగా ఎగిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని కలిపేసుకుంటామేనండి. సో ఇప్పుడు ముక్క మునిగేదాకా వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో ఒక కూత వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి 30 మినిట్స్ అయితే ఉడికించాలండి. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసండి. గుజ్జు అనేది చిక్కగా అయ్యేదాకా ఎగర్చాలి. ఇప్పుడు మనం ముందుగానే నూరి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలండి. సువాసన కోసం కొద్దిగా కరివేపాకు చల్లుకోండి, సువాసనగా బాగుంటుంది. తలకాయ కర్రీ అయితే